సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ ప్రేక్షకులకి చాలా ఆసక్తికర అంశాలు ఈ వీడియోలో మీకు వివరిస్తాను. పుట్టుకతో ఎవరు కూడా శత్రువులు కారు, అలాగే పుట్టుకతో ఎవరు కూడా మిత్రులు కూడా కారు. సమాజంలో కొంతమందిని చూస్తే మిత్రత్వం అనేటువంటి భావన కలుగుతుంది. కొంతమంది అనుకోకుండానే శత్రువులు అవుతారు, అకారణంగా అవుతారు. అందుకని ఎవరు మిత్రులు అవుతారు, ఎవరు శత్రువులు అవుతారు, దానికి కారణాలు ఏంటి, ఇది సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా రకాలుగా జరుగుతుంది. అలా నిజంగా జరిగిన ఒక సంఘటనే మీకు నేను వెల్లడించబోతున్నాను. ఎక్కడ కూడా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఆశాంతం మీరు చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీరు బాగా గుర్తుండే ఉంటుంది, ఇద్దరు సూపర్ స్టార్స్, రాజేష్ ఖన్నా, సంజీవ్ కుమార్. అంటే రాజేష్ ఖన్నా మొట్టమొదటి సూపర్ స్టార్ అనుకోండి. నా దృష్టిలో సంజీవ్ కుమార్ కూడా సూపర్ స్టారే. ఎందుకంటే ఆయన ఎన్నో విభిన్న తరహా క్యారెక్టర్స్ చేశారు. 22 ఏళ్ల వయసులో నాటకాలు వేసేటప్పుడు 60 ఏళ్ళటువంటి వయసు నుండి క్యారెక్టర్స్ నాటకాల మీద వేశారు ఆయన. అలాగే మీరు షోలే సినిమా కనుక తీసుకుంటే అప్పటికి ఆయన వయసు 37 సంవత్సరాలు. కానీ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఠాకూర్ క్యారెక్టర్ని వేసి అందరినీ మెప్పించారు. మీరు పుకార్ తీసుకున్నా, కిలోనా తీసుకున్నా, నయాదిన్ నయారాత్ తీసుకున్నా, ఆయన ఎన్ని విభిన్న భంగిమల్లో యాక్ట్ చేస్తాడో మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నయాదిన్ నయారాత్ మీరు తీసుకోండి, అందులో 9 క్యారెక్టర్లు వేస్తాడు. 9 క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్. అంటే ఒక వ్యక్తి ఎన్ని షేడ్స్లో నటించగలడో ఇందులో సంజీవ్ కుమార్ చూసి మనం నేర్చుకోవచ్చు. సంజీవ్ కుమార్ అసలు చిత్ర పరిశ్రమలోకి ఎలాగొచ్చారు అంటే 1965లో నిషాని అనేటువంటి సినిమాతో వచ్చారు. అంతకుముందు ఆయన నాటకాలు వేసేవారు. ఆ నాటకాలు వేసినప్పుడు గుజరాత్ ఆయన బేసు. గుజరాత్లో ఎన్నో మంచి నాటకాలు వేశారు. తర్వాత హిందీ నాటకాలు కూడా వేశారు. అలాగే రాజేష్ ఖన్నా కూడా నాటకాలు వేయటం అనేది ఆయన మంచి ఆర్టిస్ట్ కాబట్టి ఆయన కూడా వేశారు. కానీ ఈయన నాటకాలు వేసేటప్పుడు సంజీవ్ కుమార్ చాలా పెద్ద స్థాయిలో మంచి అగ్రని ఇదిలో ఆయన నటన చూపించేవాడు. నాటకాల్లో చిన్న చిన్న రోల్స్ రాజేష్ ఖన్నా వేసేవాడు. వేసినప్పుడు ఎంతో పెద్ద తరహాలో వేసేటువంటి సంజీవ్ కుమార్ చూసి అసూయ పొందేవాడు. దాంతో వాళ్ళిద్దరి మధ్య రైవలిటీ అక్కడే స్టార్ట్ అయింది. అయితే సంజీవ్ కుమార్లో ఇది స్టార్ట్ అవ్వలేదు, రాజేష్ ఖన్నాలో స్టార్ట్ అయింది. నిషాని అనే సినిమాలో 1965 రంగప్రవేశం చేసినప్పుడు డ్యూయల్ రోల్ వేశాడు సంజీవ్ కుమార్. అలాగే కట్టి పతంగ్ అని చెప్పేసి ఆ సినిమాలో రాజేష్ ఖన్నా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాడు. 2 సంవత్సరాల్లో సూపర్ స్టార్గా అవతరించాడు. సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి సంజీవ్ కుమార్కి 5 సంవత్సరాల సమయం పట్టింది. యాక్చువల్గా వయసులో 4 ఏళ్ళు పెద్దవాడు రాజేష్ ఖన్నా కన్నా కూడా సంజీవ్ కుమార్. సంజీవ్ కుమార్ యాక్టింగ్ అంతా కూడా తన కెరీర్ని ఏదో కమర్షియల్గా కాకుండా B క్లాసు, C క్లాసు ఇలాంటి సినిమాల్లో కూడా నటించేవాడు. కానీ రాజేష్ ఖన్నా ఆరాధన సినిమాతో ఒక్కసారి సూపర్ స్టార్ అయిపోయాడు. అయితే రాజేష్ ఖన్నా ఈ సినిమాలో షర్మిలా ఠాకూర్ని పెద్ద హీరోయిన్ చేద్దామని చెప్పి నిర్మాత అనుకుంటే అదృష్టం రాజేష్ ఖన్నాని అవతరించింది. యాక్చువల్గా ఇందులో తండ్రి కొడుకుగా రాజేష్ ఖన్నా నటించారు. రాజేష్ ఖన్నా తండ్రిగా మాత్రమే మొట్టమొదట శక్తి సామంతా తీద్దామనుకున్నారు. కానీ మళ్ళీ ఇంకో కొత్త హీరోని ఎందుకు తేవాలని చెప్పి అతనే డ్యూయల్ రోల్ వేయించారు. అదే అతనికి ఒక వరల్లా పరిణమించింది. ఆరాధన సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో క్రెడిట్ అంతా కూడా రాజేష్ ఖన్నాకి వచ్చేసింది. ఈ ప్రీమియర్ షో జరిగినప్పుడు యాక్చువల్గా షర్మిలా ఠాకూర్ వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు. ఆహ్వానం సంజీవ్ కుమార్ కూడా వచ్చింది. సంజీవ్ కుమార్ ఈ ప్రీమియర్కి అటెండ్ అయ్యాడు. అటెండ్ అయితే సంజీవ్ కుమార్ మనస్తత్వం కలిగినటువంటి రాజేష్ ఖన్నా అతను అభిమానించేటువంటి హేమమాలిని డ్రీమ్ గర్ల్ ఆమె చేతులు పెట్టుకొని ఆయన సభావేదిక మీదకి వచ్చేటప్పటికి అది అవమానంగా భావించాడు సంజీవ్ కుమార్. ఎందుకంటే తను ఎంతో ఆరాధించే హేమమాలిని తన కళ్ళ ముందే ఇలా చేయటం తను అవమానించడానికి భావించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, మౌనంగా భరించాడు. ఇలాగ వాళ్ళిద్దరి మధ్య ఈ దుష్మని అనేది స్టార్ట్ అయింది. ఇది ఇక్కడితో ప్రారంభమైందా, ఇక్కడితో ఎండ్ అయిందా అంటే అది మనం చెప్పలేం. చివరి వరకు కూడా ఇది కొనసాగింది. అయితే కొన్ని కారణాలు మనకి అప్రయత్నంగా జరిగిపోతూ ఉంటాయి. అది ఒక్కసారి శత్రుత్వాన్ని కనుక మనసులో పెట్టుకుంటే అది పెరుగుతూనే ఉంటుంది. అలాగే ఫ్రెండ్షిప్ కోరుకుంటే అది మిత్రత్వంగా కూడా మారుతుంది. ఇది తెలియని రాజేష్ ఖన్నా సూపర్ స్టార్గా ఎదిగాడు. అహంకారం పెరిగింది.
1975 వచ్చేప్పటికి సూపర్ స్టార్ డమ్ పోయినా కూడా అహంకారం మాత్రం అతని చివరి వరకు కూడా వెంటాడుతూనే ఉంది. ఆ అహంకారమే సంజీవ్ కుమార్ని అతన్ని దూరం చేసింది. అయితే అసలు అంజు మహేంద్రన్ అని చెప్పేసి ఒక మంచి గ్లామర్ క్వీన్ లాంటి మనిషి, మోడలింగ్ చేసేది, సినిమాలో కూడా వేషాలు వేసేది. శశికళ అని చెప్పేసి ఆ రోజు ఒక ప్రసిద్ధ హీరోయిన్ ఉంటుంది, అటు మేనకోడలు. ఈవిడ యాక్చువల్గా చాలా మందిని ఆరాధించేట్టు చేయగలిగినట్టు ఒక ఉన్నతమైనటువంటి భావాలు గల వ్యక్తి. రాజేష్ ఖన్నా మొట్టమొదట ప్రేమించింది అంజు మహేంద్రే. అంజు మహేంద్ర మదన్ మోహన్ అని చెప్పేసి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, ఆయనకి సన్నిహితమైన బంధువు కూడా. మదన్ మోహన్ సంజీవ్ కుమార్ కూడా అత్యంత సన్నిహితుడు, బంధువు కూడా. ఈ విధంగా చూసుకుంటే మేనమామ వరుస అవుతాడు మరి సంజీవ్ కుమార్ అంజు మహేంద్రన్కి. అలాగే అంజు మహేంద్రన్ కూడా మరి సంజీవ్ కుమార్ని ఎలా భావించేదంటే ఒక మేనమావగా భావించేది, ఒక తండ్రిగా భావించేది, రాఖీ కట్టేది. వాళ్ళిద్దరు కూడా మంచి అనుబంధంతో ఉండేవాళ్ళు. అయితే సంజీవ్ కుమార్కి తెలిసినటువంటి విషయం ఏంటంటే రాజేష్ ఖన్నాతో ప్రేమలో పడింది, త్వరలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతారని చెప్పి అనుకుని, ఈయనకి సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి రాజేష్ ఖన్నా వ్యవహారం బాగా తెలుసు. రాజేష్ ఖన్నా ఒక అంజు మహేంద్రతోనే ప్రేమాన్ని సాగించాల, ముంతాజ్తో ప్రేమాన్ని సాగించాడు. ఇక చాలామంది అఫైర్స్ అతనికి ఉన్నాయి కాబట్టి ఎలాంటి వ్యక్తి తనకు దగ్గర బంధువులైనటువంటి అంజు మహేంద్రతో కనుక పెళ్లి చేసుకుంటే ఆమె జీవితం సజావుగా సాగదు, అతని అహంకారంతో ఆమె పడలేదు అని చెప్పేసి ఒకనొక టైంలో హితవు కూడా చెప్పాడు. దాంతో అంజు మహేంద్ర కూడా రాజేష్ ఖన్నా ఒక కంట కనిపెడుతూనే వచ్చింది. రాజేష్ ఖన్నా వ్యవహారం ఎలా ఉండదంటే, ఎప్పుడైతే ఆరాధన సినిమాలో అతను ఒక సూపర్ స్టార్ అయ్యాడో వేలాది మంది ఆడవాళ్ళు అతను వెంటపడుతూ ఉండేవాడు. అతను షూటింగ్ వెళ్ళినా అభిమానులు ఒక విధంగా ఆయన గురించి ఆరాధించేవాళ్ళు, ఆయన గురించి పరితెప్పించేవాళ్ళు. సినిమాల్లో కూడా ఆ ఇమేజ్ ఉంటుంది కదా, అది నిజ జీవితంలో కూడా అలాగే ఉండాలి అని చెప్పి కోరుకునేవాడు రాజేష్ ఖన్నా. కానీ అంజు మహేంద్ర మాత్రం రాజేష్ ఖన్నా సినిమాలు లేనప్పుడు, అంతకుముందు నటించక ముందు ఎలా చూసేదో, సినిమాల్లో సూపర్ స్టార్ అయిన తర్వాత కూడా అతను అలాగే చూసేది. కానీ అది అతను కోరుకోలే, ఒక సూపర్ స్టార్గా అతన్ని ఆరాధించాలని చెప్పేసి అతను కోరుకున్నాడు. అహంకారమే అంజు మహేందర్ని దూరం చేసింది. అదే టైంలో గ్యారీ సోబర్స్ అని చెప్పేసి వెస్టిండీస్ కెప్టెన్, మంచి అతను క్రికెట్గా పేరుంది. ఈ గ్యారీ సోబర్స్తో కూడా అంజు మహేంద్ర రిలేషన్ నడిపింది అనేటువంటి వార్తలు హిందీ సినిమా పరిశ్రమలోకి వచ్చాయి. ఎప్పుడైనా నిజమా పుక్కాలా ఇది మనం ఎప్పుడు చెప్పలేవండి. ఒక వ్యక్తితో సన్నిహితంగా మాట్లాడితే ఆ రోజు హిందీ పత్రికలు, సోషల్ మీడియా లేదు కదా, ఏదో అట్టకట్టుతో రాసేసేది. సో ఆ వార్తలన్నీ చదివాడు రాజేష్ ఖన్నా నిర్ధారించుకున్నాడు అంజు మహేంద్ర తనకి దూరం అవుతుందని. ఇంకా అప్పటి నుంచి రెస్ట్రిక్షన్ పెట్టడం బాగా మొదలుపెట్టాడు. అంటే నువ్వు ఇండియన్ శారీసే కట్టుకోవాలి, వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకోకూడదు అని నియంత్రించడానికి ప్రయత్నం చేశాడు. ఆమె ఇండివిజువాలిటీ ఉన్నటువంటి పర్సన్, ఎవరో తనని డిక్టేట్ చేయాలంటే ఆ రోజుల్లో కొంతమంది లేడీస్కి అది నచ్చేది కాదు, ఇప్పటికీ నచ్చదు అనుకోండి. అలాంటి భావాలతో ఉన్నటువంటి రాజేష్ ఖన్నాతో తను వేగలేను అని చెప్పేసి అంజు మహేంద్ర దూరమైంది. ఇక తను పెళ్లి చేసుకోవడానికి కూడా ఆమె అంగీకరించిన పరిస్థితికి వచ్చింది. దాంతో అహం దెబ్బతింది రాజేష్ ఖన్నాకి. తను ఒక సూపర్ స్టార్, తనంటే చాలామంది వేలాది మంది ఆడవాళ్ళు వెంటబడుతున్నారు, తను అంటే చాలు ఎంతోమంది పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రోజుల్లో రాజేష్ ఖన్నా ఫోటో పెట్టుకొని వరుడుగా భావించి పెళ్లి చేసుకున్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఇది కథలుగా ఆ రోజు అందరూ చెప్పుకునేవాళ్ళు. అది రాజేష్ ఖన్నా కూడా తెలుసు. అదే సందర్భంలో అహంకారాన్ని సర్దుపరచుకోవడానికి ఒక అందమైన యువత గురించి వెతకడం ప్రారంభించాడు. ఆ అందగత్తె ఎవరో కాదు, డింపుల్ కపాడియా. ఒక ఫ్లైట్లో వీళ్ళు పరిచయం అయ్యారు, పెళ్లి ప్రపోజల్ వెళ్ళింది. అలాగే పెళ్లి కూడా చేసేసుకున్నాం 1973లో. పెళ్లి చేసుకున్న తర్వాత ఈ బారాత్ అనే కార్యక్రమం జరుగుతుంది కదా, ఆ మొత్తం అంతా కూడా ఎలా ప్లాన్ చేశారంటే అంజు మహేంద్ర ఉండేటువంటి ఇంటి ముందు ఈ బారాత్ వెళ్ళేట్టుగా ప్లాన్ చేశాడు. కారణం ఏంటంటే తనకున్నటువంటి ఈగో ప్రాబ్లం. తను పెళ్లి చేసుకున్నాను అని చెప్పడానికి ఈ బారాత్ని ఆమె ఇంటి ముందు నుంచి నడిపించాడు. అంజు మహేంద్రని ఇదంతా చూసింది, ఒక చిన్నపిల్లవాడి చేష్టలాగే పరిగణించింది. కానీ ఆ తర్వాత కాలంలో డింపుల్ కపాడియాతో అతనికి వచ్చిన విభేదాలు మీకు తెలిసిందే. మొత్తం మీద
తన పెళ్లి చెడిపోవడానికి ప్రధాన కారణం సంజీవ్ కుమార్ అంజు మహేందర్తో రిలేషన్షిప్ ఉంది అని భావించాడు. దాంతో మనసులో మరింత కక్ష పెంచుకున్నాడు. వీళ్ళిద్దరూ ఇంత విడిపోవడానికి ముందు వీళ్ళు బంధన్ అని చెప్పి ఒక సినిమా తీశారు. కానీ ఆనంద్ అనేటువంటి సినిమాకి యాక్చువల్గా ఈ రాజేష్ ఖన్నాతో పాటు ఈ సంజీవ్ కుమార్ కూడా పెట్టుకోవాలని చెప్పి డైరెక్టర్ భావించారు. కాకపోతే సంజీవ్ కుమార్ తనతో కలిసి యాక్ట్ చేయడానికి తనకి ఇష్టం లేదు రాజేష్ ఖన్నాకి. ఎందుకంటే అప్పటి నుంచి అతనిలో మనసులో ఒక భావం ఏంటంటే ఏదో ఒక నాటికి అతను ఖచ్చితంగా తనకు పోటీదారు అవుతాడు. తన సూపర్ స్టార్ డమ్ నిలబెట్టుకోవాలంటే ఇతను ఖచ్చితంగా మరి ఒక బ్లాస్ట్ హిట్ వెళ్తూ వస్తున్నాడు, ఏదో తనకు ప్రమాదకారిగా మాట్లాడని అతను భావించాడు. అందుకని ఈ ఆనంద్ సినిమాలో రాజేష్ ఖన్నా తన పక్కన నటించడానికి ఒప్పుకోలే. కానీ అతను చేసిన తప్పు ఏంటంటే తనకు పోటీదారుడిగా ఎప్పటికైనా సంజయ్ కుమార్ వస్తాడని భావించాడు. కానీ మరొక రూపంలో అమితాబ్ బచ్చన్ వస్తాడని భావించలేకపోయాడు. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ అప్పటికి ఫ్లాప్ హీరో, అతని వాయిస్ బాగుండదని చెప్పి గాడిద గొంతులా ఉంటుందని చెప్పి అందరూ అంటుండేవాడు. అలాంటి వాడు కనుక తన పక్కన ఉంటే తను ఎప్పటికీ కూడా సూపర్ స్టార్ అవ్వలేడు. కాబట్టి అతనే బెటర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాడు. విధి ఎప్పుడు ఒక రకంగా ఉండదు కదా. కానీ అతనే తర్వాత అతను సూపర్ స్టార్ డమ్ని లాక్కున్నాడు. జంజీ సినిమాతో ఓవర్ నైట్ యాంకర్ ఎంగిమన్ అయ్యాడు. దేవాజ్ సినిమాతో కన్ఫర్మ్ అయిపోయింది రాజేష్ ఖన్నాకి తన సూపర్ స్టార్ ఇమేజ్ తనకు దక్కకుండా పోతుంది. మీకు రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏంటంటే ఒక మ్యాగజైన్, ఇంగ్లీష్ మ్యాగజైన్కి సలీం ఖాన్ అంటే జావేద్ అఖ్తర్, సలీం ఖాన్ ఇద్దరు రైటర్స్. సలీం ఖాన్ ఒక ఇంటర్వ్యూలో అందరికంటే గొప్పగా నటించే విలక్షణ శైలి సంజీవ్ కుమార్కే దక్కుతుంది. సంజీవ్ కుమార్ ఒక చట్ట పరిధిలో చట్టంలో ఇమిడిపోకుండా రకరకాల క్యారెక్టర్లు వేస్తాడు, రకరకాల మనస్తత్వాలు ఉన్నటువంటి మనుషుల్ని అతను పోలి యాక్ట్ చేస్తూ ఉంటాడు, అతను గొప్ప నటుడు అని చెప్పేసి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూనే రాజేష్ ఖన్నా చూశాడు. సలీం ఖాన్ని పిలిపించాడు తనతో మాట్లాడమని చెప్పి. సలీం ఖాన్కి రాజేష్ ఖన్నా అంటే గౌరవం. ఆతి మేరా సాతి అనే సినిమాలో మొట్టమొదట ఈ స్క్రీన్ ప్లే అనేది ఇచ్చింది కూడా రాజేష్ ఖన్నానే. కానీ రెమ్యునేషన్ మాత్రం చాలా తక్కువ వచ్చింది. ఏదేమైనా సరే తనకు సినిమా ఇప్పించాడన్న భావంతో వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి మరి అక్కడ రాజేష్ ఖన్నా ఒక వెహికల్ మీద బాయినెట్ మీద కూర్చున్నాడు. అతని చేతిలో ఇంగ్లీష్ మ్యాగజైన్ ఉంది. సలీం ఖాన్కి అర్థమైపోయింది తను ఇంటర్వ్యూ గురించి అడగబోతున్నాడని. అప్పుడు అడిగాడు, నేను పెద్ద హీరోనా అదే సంజీవ్ కుమార్ పెద్ద హీరోనా చెప్పు అన్నాడు. అతను తటపాటేస్తూ ఉంటే నాకు ఏదో ఒకటి తేల్చి చెప్పాలనేటప్పటికీ మరి అక్కడ సలీం ఖాన్ రాజేష్ ఖన్నా ఏమి సపోర్ట్ చేయలే. ఇతని గురించి నువ్వు ఇంత గొప్పగా చెప్పావు కదా అని అడిగినప్పుడు నేను మీ గురించి కూడా గొప్పగా చెప్పాను, సంజీవ్ కుమార్ అయితే మంచి నటుడు, అందులో నో డౌట్ అని చెప్పి సలీం ఖాన్ చెప్పేటప్పటికి చిరెత్తుకు వచ్చింది రాజేష్ ఖన్నాకి. ఆ మ్యాగజైన్ విసి అవతల పారేశాడు. ఇంకా అప్పటి నుంచి కూడా సలీం ఖాన్తో మాట్లాడటం మానేశాడు. దాదాపు 6 నెలల పాటు సలీం ఖాన్తో అతను మాట్లాడలేదు. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ అప్పటికే చాలా వరకు చెడిపోయింది. సలీం ఖాన్ మరి ఎక్కువగా తన కథలన్నీ కూడా అమితాబ్ బచ్చన్తోనే చేయడం ప్రారంభించాడు. ఆ కథలన్నీ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మంచి కనుక జరిగితే మంచే జరుగుతూ ఉంటుంది. చెడు కనుక ఒకసారి మనకి తలపడితే ఆ చెడే జీవితాంతా వెంటాడుతుంది. అదృష్టం ఏమో అమితాబ్ బచ్చన్ వెంటుంటే దురదృష్టం రాజేష్ ఖన్నానే వెంటాడింది. రాజేష్ ఖన్నా సూపర్ స్టార్ డమ్ కోల్పోయాడు. అయితే నేను చెప్పాను కదా, ఆనంద్ సినిమాలో అతనితో పాటు యాక్ట్ చేయడానికి మరి సంజీవ్ కుమార్ని అతను యాక్సెప్ట్ చేయలే. కానీ ఆప్కి కసం సినిమాకి వచ్చేప్పటికి మళ్ళీ ఇదే ప్రపోజల్ అతని ముందుకు వచ్చింది, సంజీవ్ కుమార్ ఇందులో నటిస్తాడు అని. ఈసారి అతను గొడవ చేయలేదు. కారణం ఏంటంటే తన సూపర్ స్టార్ డమ్ మళ్ళీ పొందాలంటే సంజీవ్ కుమార్ లాంటి వాడు తన పక్కన ఉండాలి అని భావించాడు. నిజంగా ఆప్కి కసం సినిమా కనుక చూస్తే అది రాజేష్ ఖన్నా రియల్ స్టోరీనే అనుకోవాలి మనం. ఈ సినిమాలో ముంతాజు పెళ్లి చేసుకుంటాడు, అనుమానిస్తాడు, దూరం అవుతాడు. కానీ అందులో సంజీవ్ కుమార్ తప్పు లేదు, తప్పు ఉండదు ఆ క్యారెక్టర్లో. ఈ సినిమాలో కూడా అంతే, సేమ్ అలాగే ఉంటుంది. నిజ జీవితంలో కూడా అదే జరిగింది. అక్కడ అతను ఏదైతే భావించాడో అంజు మహేందర్ రిలేషన్షిప్ సంజీవ్ కుమార్తో లేదు, తర్వాత అతనికి ఆ విషయం తెలిసింది ఎప్పుడు చివరి దశలో. అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక చెంపదెబ్బ కొట్టేటువంటి సన్నివేశం ఉంది. ఆ సన్నివేశంలో జనగా మనం ఎవరైనా సరే చాలా లైట్గా తీసుకొని దాన్ని కొడతారు. కానీ నిజంగానే షూటింగ్లో కొట్టాడు.
అది నిజంగా హర్ట్ చేసేటువంటి అంశం. కానీ సంజీవ్ కుమార్ మౌనంగా ఆ బాధని భరించాడు. ఎందుకంటే ఒక విధంగా అవమానమే కదా, ఒక తోటి నటుడు ఇంకో తోటి నటుడిని కక్ష పెట్టుకొని కొట్టడం అనేది. మీరు ఆ సినిమాలో కనుక చూస్తే సంజీవ్ కుమార్ని చెంపదెబ్బ కొట్టేటప్పుడు రాజేష్ ఖన్నాలో ఫేషియల్ ఫీలింగ్స్ కనుక చూస్తే ఆ రోజు కెమెరామెన్ కానీ డైరెక్టర్ కానీ చెప్పింది ఏంటంటే నిజంగా అతనిలో ఈగోయిజం తల పడగలెత్తింది, నిజంగా కోపం మొహంలో తొణికిసలాడింది. మీరు ఇప్పటికీ ఆ సినిమా ఒకసారి చూడండి. అందులో ఆప్కీ కసం సినిమాలో రాజేష్ ఖన్నా ఫేషియల్ ఫీలింగ్స్ చాలా కోపంగా ఈగోయిజం అన్నీ కూడా అందులో కనపడతాయి. అది ఒక విధంగా చెప్పాలంటే రాజేష్ ఖన్నా చేసినటువంటి పెద్ద తప్పుగా మనం భావించాలి. అయితే తర్వాత కాలంలో ఆక్రమణ అని చెప్పి ఇంకో సినిమా వచ్చింది. ఆక్రమణలో ఈ షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా రాజేష్ ఖన్నాకి స్టార్డమ్ ఏమి లేదు. కానీ అప్పటికి సంజీవ్ కుమార్ చాలా అద్భుతంగా అతనికి మంచి హిట్స్ వచ్చాయి. సీత और గీత, తర్వాత షోలే, కమర్షియల్గా కూడా మంచి బాటను పడుతున్నాడు. విధంగా చెప్పాలంటే 1975 తర్వాత రాజేష్ ఖన్నా తన స్టార్డమ్ కోల్పోతూ కళావిహీనంగా తరుణం అవుతున్నటువంటి తరుణంలో సంజీవ్ కుమార్ స్టార్డమ్ మొదలైంది. చాలా అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఒక పక్క యాక్టింగ్ పరంగా బాగా చేసేవాడు, మరో పక్క కమర్షియల్గా కూడా బాగా చేసేవాడు. నేను చెప్పాను కదా, షోలే ఒక పెద్ద బిగ్ బ్రేక్. ఆ తర్వాత ఎన్నో కమర్షియల్ సినిమాల్లో నటించాడు సంజీవ్ కుమార్ బ్యాషేజం లేదు, మల్టీ స్టార్ మూవీస్లో చక్కగా ఇమిడిపోయేవాడు. ధర్మేంద్రతో కలిసి నటించాడు, ఒక పక్కన అమితాబ్ బచ్చన్తో కలిసి నటించాడు. ఇలాగ త్రిశూల్ లాంటి సినిమాలో ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. దాంతో రాజేష్ ఖన్నా మరింత తట్టుకోలేని పరిస్థితికి వచ్చేసాడు. వాళ్ళిద్దరి మధ్య అగాధం ఏర్పడింది. డైరెక్టర్స్ కూడా అందరికీ కూడా తెలిసిపోయింది, నిర్మాతకి తెలిసిపోయింది. ఇంకా ఆక్రమణ సినిమా తర్వాత ఎవరు కూడా సాహసం చేయలే, వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం కూడా చేయలే, వాళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమాలు కూడా రాలేదు. నిజంగా చెప్పాలంటే రాజేష్ ఖన్నాలో మంచి టాలెంట్ ఉంది, మంచి నటుడు ఉన్నాడు. కానీ ఈగోయిజం వీటన్నిటినీ కూడా మబ్బులు సూర్యుని ఎలా కప్పేసిందో రాజేష్ ఖన్నా ప్రతిభను కూడా అలాగే కప్పేసింది. సంజీవ్ కుమార్ అవమానాలు పడుతూ అంటే ఒక విధంగా డ్రీమ్ గర్ల్ని పొందలేకపోయాడు. అందులో ఏంటంటే ప్రధాన కారణం వాళ్ళ పెళ్ళి ఆల్మోస్ట్ ఆల్ పెళ్లిపేటల వరకు వచ్చేసింది. వాళ్ళిద్దరూ కూడా చేసుకుందాం అనుకున్న తరుణంలో సంజీవ్ కుమార్ ఒక కండిషన్ పెట్టాడు. పెళ్ళి అయిపోయిన తర్వాత కెరీర్ అనేది ఇంకా ఉండకూడదు సినిమాలో, తనతో పాటే హౌస్ వైఫ్గా ఉండాలని చెప్పాడు. యాక్చువల్గా హేమమాలిని కూడా ఒప్పుకుంది, కాకపోతే వాళ్ళ తల్లి జయా చక్రవర్తికి మాత్రం ఇది ఇష్టం లేదు. ఎంత ప్రతిభ గల నటి సినిమాలే చేయాలి తప్ప ఇలా కెరీర్ పోగొట్టుకోకూడదని ఆ పెళ్లి జరగకుండా ఉండడానికి ప్రధానమైన కారణం ఎవరంటే మరి వాళ్ళ తల్లి అయినటువంటి జయా చక్రవర్తి. దాంతో యాక్చువల్గా ఎవరైనా సరే పెళ్లి కనుక ఒకరితో అవ్వకపోతే వేరే పెళ్లి చేసుకుంటారు. అంజు మహేందర్ని ప్రేమించి తర్వాత టెంపుల్ కపాడిని పెళ్లి చేసుకున్నాడు కదా, కానీ అదే పని ఇక్కడ సంజీవ్ కుమార్ చేయలే. తను ఎవరైతే ప్రేమించారో ఆమె తను పెళ్లి చేసుకునేటప్పటికి అట్టయ్యాడు. మళ్ళీ జీవితంలో ఎవరిని కూడా పెళ్లి చేసుకోలేదు. అలాగే సులక్షణ పండిట్ అనే ఒక మంచి నటి ఉంది. సులక్షణ పండిట్ ఏమో సంజీవ్ కుమార్ని ప్రేమించింది. సంజీవ్ కుమార్ ఎప్పుడైతే హేమాల్ని ప్రేమించి సులక్షణ పండిట్ని రిజెక్ట్ చేశాడో సులక్షణ పండిట్ కూడా తర్వాత అవన్నీ పెళ్లి చేసుకోవాలి. ఈ ట్రయాంగిల్ చూడండి ఎలా ఉంటుందో. సో ఈ విధంగా హేమాల్ని కోల్పోయినటువంటి అంటే భారీగా పొందలేగినటువంటి సంజీవ్ కుమార్ వేదనకు గురయ్యాడు, డ్రింకింగ్కి అలవాటు పడ్డాడు. ఓ పక్కన రాజేష్ ఖన్నా కూడా స్టార్డమ్ పోయిందని చెప్పేసి తను కూడా డ్రింకింగ్ అలవాటు పడిపోయాడు. అది కొద్ది వయసు అంటే 47 సంవత్సరాలకే సంజీవ్ కుమార్ 1985 నవంబర్ 6న మరణించడం జరిగింది. ఈ మరణ వార్త విన్నటువంటి రాజేష్ ఖన్నా కళ్ళమట నీళ్లు కాల్చాడు. తన ద్వేషాన్ని ఆ రోజుతో వదులుకున్నాడు. శ్మశాన వాటికి వెళ్ళాడు, అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. వాళ్ళిద్దరి మధ్య అంటే ఆ శత్రుత్వం ఆ రోజున సమాప్తమైపోయింది. కానీ ఏం మిగిలింది? ఈరోజు కనుక చూసుకుంటే సంజీవ్ కుమార్ లేడు, రాజేష్ ఖన్నా లేడు. ప్రొడ్యూసర్స్ ఆ రోజు చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. డైరెక్టర్స్ అతిరథ మహారథులు ఉన్నారు. వాళ్ళిద్దరూ కనుక ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా ఉండి దుష్మని అనేది లేకుండా ఉంటే హిందీ సినీ పరిశ్రమకి ఎన్నో మంచి హిట్స్ వచ్చేవి. మల్టీ స్టార్ కాంబినేషన్లో ఎన్నో ఆణిముత్యాలు దొరికేవి. కానీ అవన్నీ కూడా తెలియనటువంటి శత్రుత్వం. వీళ్ళిద్దరి మధ్య గొడవకి అసలు మొట్టమొదటి కనుక చూసుకుంటే ఎటువంటి రీజన్ కూడా లేదు.
అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే నాటకాలు వేసేటప్పుడు సంజీవ్ కుమార్ చాలా పెద్ద స్థాయిలో ఉన్నాడు, తాను చిన్న చిన్న రోల్స్ చేస్తున్నాడు అనే ఒక కక్ష, ఈగోయిజం, దుష్మని రాజేష్ ఖన్నా ఎప్పుడైతే డెవలప్ చేసుకున్నాడో అది చివరి వరకు కూడా కొనసాగింది. ఈ ఎపిసోడ్ మీకు హిందీ సినిమాలో ఎందుకు చెప్తున్నానంటే సాధారణంగా మన సొసైటీలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయి నాకు తెలుసు, కానీ అవి చెప్తే మీకు అంత అట్రాక్టివ్గా ఉండదని చెప్పి హిందీ సినిమా ఫీల్డ్ని ఎంచుకొని మీకు చెప్పాను. అకారణ ద్వేషం మాత్రం ఎవరి మీద మీరు పెంచుకోకండి, ఎందుకంటే అది చివరికి ఎటువంటి పరిణామానికి దారితీస్తుందో ఈ ఎపిసోడ్ మీకు తెలియజేస్తుంది. ముఖ్యంగా సత్యవాద పీపుల్ లైవ్ టీవీ ఇలాంటి నిజంగా జరిగిన ఇన్సిడెంట్స్ని గ్యాదర్ చేసి మీ ముందుంచుతోంది. మా హార్డ్ వర్క్ని, మా సిన్సియారిటీని మీరు గౌరవించి మీరు కనుక దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా సంతోషం. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు అలర్ట్స్ కూడా ఎప్పటికప్పుడు వస్తుంటాయి. కానీ ఈ వీడియో చూస్తున్న చాలామంది దాదాపుగా ఒక 70 to 80% దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు. మీ కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో కంటెంట్ కనుక మీకు లైక్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పటికీ 60,000కి సబ్స్క్రైబర్స్కి సత్యవాద పీపుల్ లైవ్ టీవీ చేరుకుంది. ముందు ముందు దీన్ని పైన విజయవంతంగా మరింత ముందుకెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి DVSS కృష్ణప్రసాద్.